షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం శ్రీలత గారు. నమస్కారం మ్యామ్. చాలా మంది కూడా ఏదైనా ఎమర్జెన్సీ, ఎస్పెషల్లీ ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు, లేదు అంటే ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగాలేనప్పుడు, డబ్బులు ఎక్కువగా ఖర్చు అయినప్పుడు నేను ఎందుకో ఇన్సూరెన్స్ తీసుకుంటే బాగుండు అన్న ఆలోచన వస్తుంటుంది. అలాంటి ప్రాసెస్లో ఎవరైనా కూడా ఒక ఇన్సూరెన్స్ పాలసీని నేను తీసుకోవాలి అన్నప్పుడు ఫస్ట్ వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్, జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ థింగ్ మీరు చెప్పినట్టు ఎవరైనా ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనే థాట్ ఏదైనా ఎమర్జెన్సీ ఫేస్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది. అన్ఫార్చునేట్లీ వెరీ వర్స్ట్ థింగ్. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ముందుగా ప్రిపేర్డ్గా ఉంటేనే బెనిఫిట్స్ వస్తాయి, ఫ్యామిలీ సెక్యూర్గా ఉంటుంది. ఆ టైంలో మనీ ఉన్నా లేకపోయినా ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని పాస్ చేయగలుగుతాము. కానీ అన్ఫార్చునేట్లీ పీపుల్కి అవేర్నెస్ లేకపోవడం వల్ల మీరు చెప్పినట్టు ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ కానీ, లైఫ్లో కానీ ఏదైనా ఒక ఇంపార్టెంట్ పర్సన్ని కోల్పోయినప్పుడు, అతని మీద డిపెండ్ అయిన వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు కానీ ఈ లైఫ్ ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ వాల్యూ అనేది పీపుల్కి తెలుస్తూ ఉంది. సెకండ్, మన హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డెసిషన్ మన లైఫ్లో మనం తీసుకునేది. ఎందుకంటే ఒక లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అది నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క లైఫ్ని డిసైడ్ చేస్తుంది. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళ ఫ్యూచర్ని, లేదంటే ఆ ఎమర్జెన్సీ, మనకి చాలా రిపోర్ట్స్ ప్రకారం ఒక్క హెల్త్ ఎమర్జెన్సీ అవేలో చాలామంది పావర్టీకి దగ్గరగా ఉన్నారు. సో ఒక్క హెల్త్ ఎమర్జెన్సీ మనం ప్రెజెంట్ మిడిల్ క్లాస్ లైఫ్లో ఉంటామా, నెక్స్ట్ పావర్టీ లైఫ్లోకి వెళ్ళిపోతామా అనేది డిసైడ్ చేసే అంత ఇంపార్టెంట్. సో ఇది తీసుకోవడం అనేది ఒక ఏజెంట్ చెప్పినప్పుడు ఒక చోట సైన్ చేయడము అనే అంత ఈజీ కాదు. ఒక పాలసీ తీసుకునేటప్పుడు మన నీడ్స్ ఏంటి, మన నీడ్స్కి మనకి ఏ పాలసీ కావాలి, హెల్త్ అవ్వచ్చు, లైఫ్ అవ్వచ్చు, మనకి ఎంత ప్రీమియం మనం పెట్టుకోగలము, మనకి ఎంత సమ్ అష్యూర్డ్ కావాలి, మనకి ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ పాలసీస్ కావాలి, ప్రజెంట్ మార్కెట్లో ఏమేమి పాలసీస్ ఉన్నాయి, వాటిల్లో మనకేది సెట్ అవుతుంది, ఇవన్నీ కంపేర్ చేసుకొని తీసుకోవాలి. ఒక పాలసీ బజార్కి వెళ్ళో లేదంటే ఒక ఏజెంట్ దగ్గరికి వెళ్ళో ర్యాండమ్గా కంపేర్ చేసి తీసుకోవడం అనేది సజెస్ట్ చేయము. ఎందుకంటే ఇది నేను చెప్పినట్టు చాలా ఇంపార్టెంట్ డెసిషన్ లైఫ్లో తీసుకునేది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఏజెంట్స్ దగ్గర ఎప్పుడైనా పాలసీ తీసుకునేటప్పుడు బ్లాంక్ ప్రపోజల్ ఫామ్స్ మీద ఎప్పుడు సైన్ చేయొద్దు. సెకండ్ థింగ్, ప్రపోజల్ ఫామ్లో ఒకవేళ వాళ్ళు ఫిల్ చేసినా మీరు ఫిల్ చేసినా ఏమేం క్వశ్చన్స్ అడిగారు, మనం ఏం ఫిల్ చేసాము అనేది క్లియర్గా చూసుకోవాలి. ఎందుకంటే ప్రపోజల్ ఫామ్లో ఫిల్ చేసిన దాని మీద 80% ఆఫ్ క్లెయిమ్ సక్సెస్ అవుతుందా రిజెక్ట్ అవుతుందా అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రపోజల్ ఫామ్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్, సమ్ టైమ్స్ రూరల్ ఏరియాస్లో ఏం జరుగుతుందంటే పీపుల్కి తెలియకపోవడం వల్ల ఏజెంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏజెంట్ కానీ ఒకవేళ కంపెనీకి మనీ ట్రాన్స్ఫర్ చేయకపోతే పాలసీ ఇష్యూ అవ్వదు, పే చేసిన మనీ వేస్ట్ అయిపోతాయి. సో ఏజెంట్ అకౌంట్కి ఎప్పుడు మనీ ట్రాన్స్ఫర్ చేయొద్దు, డైరెక్ట్ కంపెనీకే పే చేయండి. బ్లాంక్ ప్రపోజల్ ఫామ్స్ ఎప్పుడు సైన్ చేయొద్దు. ఏదైనా ప్రపోజల్ ఫామ్ కానీ ఎనీ కమ్యూనికేషన్ ఏదైనా కానీ డాక్యుమెంట్ చేసుకొని ఉంచుకోండి. కంపెనీకి మనం పెట్టిన మెయిల్స్ అవ్వచ్చు, కంపెనీ నుంచి మనకు వచ్చిన రెస్పాన్సెస్ అవ్వచ్చు, మనకి ఏజెంట్కి మధ్య జరిగే కాన్వర్సేషన్స్ అవ్వచ్చు, ఏదైనా మనకు ఒక డాక్యుమెంటేషన్, ఒక ప్రూఫ్ మన దగ్గర ఉంటే ఫ్యూచర్లో క్లెయిమ్ రిజెక్ట్ అయినా ఏదైనా కానీ మనం కోర్టులో ఫైట్ చేయడానికి ఒక స్కోప్ ఉంటుంది. సో ఇవన్నీ జాగ్రత్తలు పాటించాలి. నెక్స్ట్ థింగ్ ఇంకొకటి ఏంటంటే, ఫైనాన్స్ మొత్తంలోకి ఒక మిస్సోల్డ్ ప్రోడక్ట్ ఏదైనా ఉంది అంటే అది ఇన్సూరెన్స్. సమ్ టైమ్స్ ఏజెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా ఏదైనా వెబ్సైట్స్ అవ్వచ్చు, ఎక్కువ కమిషన్స్ ఇచ్చే ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటివి కాకుండా మీ నీడ్స్కి తగినట్టు మీ నాలెడ్జ్, మీ అవేర్నెస్ యూజ్ చేసుకొని మంచి ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్స్ ఏవైతే ఉంటాయో మనం తీసుకున్న పాలసీవి, ఆ టోల్ ఫ్రీ నెంబర్స్ ఎప్పుడు ఫోన్లో సేవ్ చేసుకొని పెట్టుకుంటే ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వెంటనే ఫోన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. పాలసీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో, పాలసీ డాక్యుమెంట్స్, క్లెయిమ్ ప్రాసెస్, మీరు ఎక్కడ పర్చేస్ చేశారు, ఈ ఇన్ఫర్మేషన్స్, నెక్స్ట్ క్లెయిమ్ ప్రొసీజర్, అలాంటివన్నీ మీరు ఒక దగ్గర ఒక ఫోల్డర్ మెయింటైన్ చేసి దాంట్లోగా ఉంచుకుంటే నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్కి సేఫ్ ఉంటుంది. వాళ్ళకి తెలియకపోవడం వల్ల క్లెయిమ్ చేసుకోలేకపోయారు అనే క్వశ్చన్ లేకుండా ఈజీగా క్లెయిమ్ చేసుకుంటారు. ఫ్యామిలీ కోసమే కదా తీసుకున్నాము. సో ఆ ప్రాసెస్ అనేది వాళ్ళకి ఈజీ చేయండి. ఫోల్డర్ అనేది ఒకటి మెయింటైన్ చేసి మీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, మీకు ఏమేమి ఇన్సూరెన్సెస్ ఉన్నాయి, వాటిని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, ఆ బేసిక్ డీటెయిల్స్ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మంచిది. ఇంకా టర్మ్ ప్లాన్స్ విషయానికి వస్తే చాలామంది ర్యాండమ్గా మేము 50 lakhsకి తీసుకున్నాము, 1 crore తీసుకున్నాము అని చెప్తూ ఉంటారు. అట్లా ర్యాండమ్గా కాకుండా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ నీడ్స్ ఒకటేలాగా ఉండవు కదా. ఇప్పుడు ఒక్కొక్కళ్ళ ఇన్కమ్ ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కరు డిపెండెంట్స్ ఒక్కొక్క స్టేజ్లో ఉంటారు, ఒక్కొక్కళ్ళ నీడ్స్ ఒక్కొక్కలా ఉంటాయి. కాబట్టి మన నీడ్స్కి తగింది మనం చూస్ చేసుకునేటప్పుడు నేను చెప్పే ఒక సింపుల్ ఫార్ములా ఏంటంటే
ఫస్ట్ మన ఇన్కమ్ ఎంత ఉంది మంత్లీ అనేది, యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉందో అంతకి అట్లీస్ట్ 10 to 15 times మల్టిప్లై చేసి ఆ వచ్చిన దానికి మనకి ఏదైనా అప్పులు ఉంటే, ఏదైనా లోన్స్ కానీ ఏదైనా ప్రైవేట్గా ఎవరి దగ్గరైనా తీసుకున్నది కానీ ఉంటే, ఇన్ కేస్ మనకి ఏదైనా అయితే మన ఫ్యామిలీ మెంబర్స్ దాన్ని తీర్చాలి కాబట్టి అది యాడ్ చేసుకొని, నెక్స్ట్ మన డిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా నీడ్స్ ఉండొచ్చు, ఫ్యూచర్లో డాటర్స్ మ్యారేజ్ అవ్వచ్చు, పిల్లల ఎడ్యుకేషన్ అవ్వచ్చు, అలాంటివన్నీ యాడ్ చేసుకొని మన ఎక్స్పెక్టెడ్ ఎంత వస్తే అంత టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీరు సేఫ్గా ఉంటారు. ర్యాండమ్గా 50 తీసుకున్నాను, 1 crore తీసుకున్నాను అంటే ఇట్ డజంట్ మీన్ యువర్ ఫ్యామిలీ విల్ బీ సేఫ్. ఇక హెల్త్ ఇన్సూరెన్సెస్ అవి తీసుకున్నప్పుడు కో పేమెంట్స్ అవి లేకుండా, రూమ్ రెంట్ క్యాపింగ్ లేకుండా, అవన్నీ లేని మంచి పాలసీ తీసుకోవాలి. ఇంకొకటి ఎక్స్క్లూజన్స్ అని ఉంటాయి, అవి వెయిటింగ్ పీరియడ్స్, ఇవన్నీ సబ్లిమిట్స్, ఇవన్నీ ప్రతి పాలసీలో ఉంటాయి. అవన్నీ క్లియర్గా అర్థం చేసుకుంటే మనము చాలా వరకు క్లెయిమ్ రిజెక్షన్స్ని తగ్గించుకోవచ్చు, మంచి పాలసీని చూస్ చేసుకోవచ్చు. మీరు అన్నట్టు ఎక్స్క్లూషన్ ఏరియా ఏదైతే ఉందో అవి చాలామంది మిస్ చేస్తూ ఉంటారు. అంటే అందులో మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు? ఎక్స్క్లూజన్స్ అనేవి ప్రతి పాలసీలో ఉంటాయి, ఎక్స్క్లూజన్స్, సబ్లిమిట్స్, ఇట్లాంటివన్నీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పాలసీలో ఫస్ట్ ఇయర్లో సూసైడ్ చేసుకుంటే మేము కవర్ చేయము అనే సిచ్యువేషన్ ఉండొచ్చు. లేదంటే స్పెసిఫిక్ డిసీజెస్ని మేము ఇప్పుడు ప్రీ ఎగ్జిస్టింగ్గా ఒక డిసీజ్ ఉంది, సో ఆ పర్సన్కి నెక్స్ట్ ఆ డిసీజ్కి సంబంధించిన రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కంపెనీ ఆ డిసీజ్ని పర్మనెంట్ ఎక్స్క్లూజన్గా పెట్టేయచ్చు. నీకు పర్మనెంట్గా ఈ డిసీజ్ తప్ప ఏదైనా వచ్చినా కవర్ చేస్తాను, ఇది మాత్రం చేయను అనే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి ఎక్స్క్లూజన్స్ ఉండొచ్చు. కొన్ని సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ ఉంటాయి. ఇప్పుడు మనమే రిస్క్ తీసుకొని ఒక రిస్కీ ఏరియాకి వెళ్ళి మనము తెచ్చుకున్న రిస్క్కి కంపెనీ బేర్ చేయాల్సిన అవసరం లేదు, అలాంటివి ఉండొచ్చు. సో ఇలాంటివన్నీ ఎక్స్క్లూజన్స్లో ఉంటే ఇవి ప్రతి పాలసీకి సేమ్ ఉండవు, ఒక్కొక్క పాలసీకి ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఇవన్నీ తెలుసుకోవడం వల్ల మనకి ఏవి క్లెయిమ్స్ వస్తాయి, ఏవి క్లెయిమ్స్ రావనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.